ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఒక వ్యక్తి కొత్తగా వచ్చినప్పుడు, ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అంటే ఒక్కసారి గుండెలో ఒక మార్కు పడినప్పుడు అది ఎంత మంచి చేసినా అదే ఉండిపోతుంది మైండ్లో. వేసేట అడుగులు కరెక్ట్గా వేయాలి ఫస్ట్ నుంచే. సో ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఫెయిల్ అయింది. ప్రజలు భయభ్రాంతులకు గురైనరు. ఎస్, కాంగ్రెస్ వద్దు, వీళ్ళకన్నా కేసీఆర్ బెటర్ ఉండే అనే కాడికి వచ్చిండ్రు. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది? సో డెఫినెట్గా యాక్చువల్గా బీఆర్ఎస్ అట్లా అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్లో సరైన నాయకత్వం లేదు ఇప్పుడు. ఒకవేళ వాళ్ళు నిజంగానే సరైన నాయకత్వంలో కొత్త కొత్త వాళ్ళు, కొత్త కొత్త ఇన్ఛార్జీలు, కొత్త కొత్త అధ్యక్షులు కొత్తదనంతో ముందరికెళ్ళి గ్రౌండ్లో ప్రజల మధ్యలోకి వెళ్తే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచే సత్తా ఉంది. మరి అక్కడ సరైన నాయకత్వం లేదు, స్టెబిలిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లే, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లే. పబ్లిక్ ఒకవేళ రెడీగా ఉన్నా తీసుకోనికి వాళ్ళు రెడీగా లేరు. ఇక బీజేపీ అంటారా అధ్యక్ష పదవి రేస్లోనే ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు కానీ, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే గ్రౌండ్లోకి పోవాలని కానీ లేదు. కాంగ్రెస్ అయితే గెలిచే పరిస్థితి కనబడట్లేదు లోకల్ బాడీస్లో, సర్పంచ్ ఎన్నికల్లో. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఇప్పుడు ఎలక్షన్స్కి పోవాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఓ స్త్రీ రేపురా కాన్సెప్ట్ని, అగో రేపు ఎలక్షన్, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ రేపే ఎలక్షన్, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ రేపే ఎలక్షన్, అట్లా ఓ స్త్రీ రేపులాగా రోజు అదే డైలాగ్ చెప్పుకుంటా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీ ఇంటెలిజెన్స్ వర్గాలు సూచిస్తున్నాయి, మీ సర్వే రిపోర్ట్లు సూచిస్తున్నాయి గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు అని. ఊరికి పోయి ఒక మైకు పెడితే ఉరుకురికి కొడుతురు, సారీ తిడుతుండ్రు. ఎందుకు వైఫల్యాలు, అడ్మినిస్ట్రేషన్ లోపాలు. కేవలం సంక్షేమ పథకాలు ఒక్కటే కాదండి, సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, అడ్మినిస్ట్రేషను, ప్రజలలో అనునిత్యం ఉండడము, ఫీల్డ్ విజిట్స్, ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. తర్వాత బుల్డోజర్ అనే భయం. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. వీటి వల్ల ఏమైపోయిందంటే ఘోరాది ఘోరంగా అయిపోయింది. ముఖ్యంగా మన నిరుద్యోగులు అండి, మన నిరుద్యోగులు, నేను మొన్నే చెప్పిన, మన నిరుద్యోగులు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టండి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగి సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీలుగా పోటీ చేయండి అని చెప్పి, కౌన్సిలర్గా పోటీ చేయండి, కార్పొరేటర్గా పోటీ చేయండి. ఎవరు? మన నిరుద్యోగులు. ఎట్లుండాలంటే ముందు భయపడాలి నిరుద్యోగులను చూస్తే. మోసం చేసింది మేనిఫెస్టోలో పెట్టి, 46 జీవో కూడా రద్దు చేయలేదు. వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకుంది, మన నిరుద్యోగుల ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు వీళ్ళు. సో అందుకే ఏ రకంగా చూడాలి దీన్ని, ఏ రకంగా ముందరకు తీసుకెళ్ళాలి దీన్ని అనేది ఆలోచించాల్సినటువంటి అంశము. ఏ రకంగా చూసినా ఆగస్టులో 15 ఆగస్టు లోపల ఎన్నికలు వచ్చినా, ఏం చేసినా మీ సోషల్ మీడియా ఫెయిలే, మీ ఐటీ వింగ్ ఫెయిలే, మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫెయిలే. సో వీటన్నిటి వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ అనేది మొత్తం పడిపోయింది. సో లోకల్ బాడీస్లో మరి మీ వాళ్ళు గెలుస్తారో లేదో తెలియనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ. మరి ఇవన్నీ కూడా భర్తీ చేయాలంటే పైనుండి దేవుడు దిగి రావాలి, లేకపోతే మీరు అంచనా వేయాలి. ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకొని వాళ్ళ గైడెన్స్తోనన్నా ముందరికి వెళ్ళాలి. ఇలాగే సొంత తెలివితేటలతోటి వెళ్తాము, లేకపోతే ఎవరో చెప్పింది వింటాము అంటే ఇట్లనే ఉంటుంది. ఇక్కడైనా మీ తీరు మార్చుకోండి ఎలక్షన్స్ లోపల అని మరొక్కసారి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో గ్రామ పంచాయతీ ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ సీట్లను కైవసం చేసుకుంటుంది? దయచేసి పోల్ పెట్టండి. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎన్నికల నగారం మోగితే ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది? ఆప్షన్ ఏ
కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి మనం ఫస్ట్ ప్లేస్ ఇద్దాం. ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీజేపీ, ఆప్షన్ సి బీఆర్ఎస్, ఆప్షన్ డి ఇతరులు. సో దయచేసి ఈ పోల్ ఇవ్వండి, ఓటింగ్ ఇవ్వండి. ఎందుకంటే చాలా జెన్యూన్. ఒక్క మెయిల్ ఐడికి ఒకటే ఓటు, చాలా జెన్యూన్ రిజల్ట్ వస్తుంది సోషల్ మీడియా వేదికగా. చాలామంది అనుకుంటారు ఈ పోల్స్ ఇవన్నీ ఫెయిల్ అనుకుంటారు. అంటే ఏ పార్టీకి ఎక్కువ వస్తే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, ఏ పార్టీకి తక్కువ వస్తే ఆ తక్కువ వచ్చిన పార్టీలేమో ఫేక్ అనుకుంటారు. కానీ కాదు. సో దయచేసి